టుడే స్పెషల్ దొన్నె బిర్యానీ, చికెన్ దొన్నె బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్: హోల్ గరం మసాలా, ఆకు, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీ, షాజీరా, కడిగి పెట్టుకున్న చికెన్, కొత్తిమీర, పుదీనా పేస్ట్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, టమాటో, గ్రీన్ చిల్లీ, ఒక లెమన్. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. బిర్యానీకి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. కొంచెం అది హీట్ అవ్వాలి. హోల్ గరం మసాలా, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ హోల్ గరం మసాలా వేసుకోవాలి. అది కొంచెం ఒక 2 minutes ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇప్పుడు రెండు బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాం ఆనియన్స్ తొందరగా మగ్గడానికి. ఒక చిన్న స్పూన్. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. ఇప్పుడు అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసుకుందాం. దొన్నె బిర్యానీ కదా, అదే స్పెషల్. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు అది ఫ్రై చేసుకోవాలి. అది నీడబడుతుంది. టమాటోస్ వేయాలి ఇప్పుడు. ఒక దోమ అది కూడా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా వేసుకుందాం. కొంచెం పసుపు, కారం మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు పెరుగు కూడా యాడ్ చేసుకున్నాం. ఒక 2 tablespoons అంత పెరుగు. అన్నీ ఇప్పుడు మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆయిల్ రిలీజ్ చేసేంత వరకు తిప్పేసుకోవాలి. ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చికెన్, కొంచెం 1 kg చికెన్ ఇది. కొంచెం పసుపు ఉప్పు వేసి వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అది. సాల్ట్ కూడా వేసుకున్నాం, ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, సో ఇప్పుడు ఒక 3 స్పూన్స్ వేసుకొని బాగా చికెన్కి మసాలా అంతా పట్టేంత వరకు మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం కసూరి మేతి, మంచి ఫ్లేవర్ కోసం. నలిపి వేసుకోవాలి. కసూరి మేతి వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు లెమన్, గింజలు లేకుండా లెమన్ స్క్వీజ్ చేసి వేసుకోవాలి. మూత పెట్టి చికెన్ ఉడికేంత వరకు కుక్ చేసుకుందాం. ఈ గిన్నెతో 1 కప్ రైస్, సో 2 కప్స్ వాటర్ పోసుకుందాం. వన్ 1:2 రేషియోలో రైస్ కుక్ చేసుకోవాలి. సో 2 కప్స్ వాటర్. చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు చేసుకోవచ్చు. సరిపోయింది. ఇప్పుడు వాటర్ మరిగేంత వరకు మూత పెట్టి వేసుకుందాం. ఒకసారి చికెన్ చెక్ చేద్దాం. బాయిల్ స్టార్ట్ అవుతుంది. వన్స్ ఇది బాయిల్ స్టార్ట్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకున్నాం. ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న రైస్.
ఒకసారి వాటర్ చెక్ చేద్దాం. బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఇది 2 కప్స్ రైస్. ఇందాక మనం 1 కప్ రైస్. ఇందాక మనం 2 కప్స్ వాటర్ పోసుకున్నాం కదా. 1 కప్ రైస్ వాష్ చేసి పెట్టుకుని యాడ్ చేసుకున్నాం. బాగా రైస్ అంతా కలిసేంత వరకు మిక్స్ చేసి కుక్ చేసుకోవాలి. మూత పెట్టి బాయిల్ చేసుకున్నాం. ఒకసారి చెక్ చేద్దాం. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేయాలి. రైస్ కుక్ అవ్వాలి. మూత పెట్టి కుక్ చేద్దాం. ఒకసారి చూద్దాము. ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం వాటర్ ఉంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు పెట్టాలి. ఇంకో 5 మినిట్స్ అయితే రెడీ అయిపోతుంది బిర్యానీ. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించేద్దాం. వాటర్ అంతా అయిపోయింది. సో బిర్యానీ కుక్ అయిపోయింది. రెడీ. దొన్నె బిర్యానీ. వేడి వేడి సండే స్పెషల్ కర్ణాటక స్టైల్ దొన్నె బిర్యానీ రెడీ.